మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల భూ కబ్జాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమదారులు చొచ్చుకొచ్చి మరీ కబ్జాలు చేస్తున్నారు. ఖాళీగా కనిపిస్తే చాలు నాలాలు, చెరువులు, వాగులు, శిఖం, ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తున్నారు. ఆక్రమించుకున్న భూముల్లో రాత్రికి రాత్రే మట్టిపోసి వెంచర్లుగా మారుస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్న రియాల్టర్లకు ఇరిగేషన్ అధికారులే అండగా నిలుస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకు నీరంతా ఇండ్లను ముంచేస్తున్నాయి. నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు సామెతను ఇరిగేషన్ అధికారులు మర్చిపోయినట్లున్నారు. అందుకే షేర్లింగంపల్లి, కాచాగూడ, బయోడైవర్సిటీ ప్రాంతాల్లోని కాలనీల్లో కురిసే వాననీటిని తీసుకెళ్లే వరదనాళాల వెడల్పును మార్చారు. రియాల్టర్లకు లాభం కలిగించేలా వాటిని అష్టవంకలు తిప్పారు. 7.41 కోట్ల వ్యయంతో కొద్ది నెలల క్రితం నాలాలు నిర్మించారు. 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వీటి సామర్థ్యం చాలకపోవడంతో జనావాసాలను వరద ముంచెత్తింది. షేర్లింగంపల్లి నుంచి కాచాగూడ వరకు చెరువుల్లోకి మురుగు వెళ్లకుండా డ్రైనేజ్ డైవర్షన్ పేరుతో జీహెచ్ఎంసీ వరద నీటి నాలాలను నిర్మించాలని నిర్ణయించింది. వీటి బాధ్యతను మేడ్చల్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులకు అప్పగించారు. వరద నాలాలు నిర్మించేటప్పుడే వాటి సమీపంలోని రియల్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాల ప్రహరీలను తొలగించకుండా నాలాల వెడల్పును తగ్గించారు. ఉదాహరణకు ఒకచోట నాలా వెడల్పు 10 అడుగులుంటే 7 అడుగులకు కుదించారు. ఇంతేకాకుండా నాలా వెడల్పు 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటే నాలాకు స్లాబ్ వేయకూడదు. ఇందుకు విరుద్ధంగా నాలాపై మూతలు వేశారు. హఫీజ్పేట ప్రకాష్ నగర్ సమీపంలోని కొత్తకుంట నుంచి ఈల్ర చెరువులోకి వెళ్లే నాలాను 4-5 అడుగులకు కుదించారు. శ్రీ దీప్తి నగర్ వద్ద నాలాను వంపులు తిప్పారు. నల్లగండ్ల చెరువు కింద సహజంగా ఉన్న నాలాను మరో మార్గానికి తిప్పారు. ఈ చెరువులోకి వచ్చే వరద నాలాను మరో నిర్మాణ సంస్థ కోసం 2 అడుగుల వెడల్పు తగ్గించారు. గోపి చెరువుకి వరదను తీసుకువచ్చే నాలాను రియల్ నిర్మాణాల కోసం పూర్తి చేశారు. మియాపూర్, కాయిదమ్మ చెరువులో మురుగు చేరకుండా పైప్ లైన్లు వేశారు. సరైన అలైన్మెంట్ లేక పైపుల్లోకి వెళ్లాల్సిన మురుగు తిరిగి చెరువులోకి చేరుతోంది.
కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల భూ కబ్జాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని అక్రమదారులు చొచ్చుకొచ్చి మరీ కబ్జాలు చేస్తున్నారు. ఖాళీగా కనిపిస్తే చాలు నాలాలు, చెరువులు, వాగులు, శిఖం, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఆక్రమించుకుంటున్న భూముల్లో రాత్రికి రాత్రే మట్టి పోసి వెంచర్లుగా మారుస్తున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా వ్యాపారం చేస్తున్న రియాల్టర్లకు ఇరిగేషన్ అధికారులే అండగా నిలుస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షాలకు నీరంతా ఇండ్లను ముంచెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కీర్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగడాలు మితిమీరిపోతున్నటువంటి నేపథ్యంలో నాలాలు కాదు కదా, చెరువులు, కుంటలు, శిఖం భూములతో పాటు ప్రభుత్వ భూములు సైతం అన్యాక్రాంతమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నాలాలకు సంబంధించినటువంటి షేర్లింగం చెరువుకు సంబంధించి ప్రధానంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలతో పాటు నాలాల వెడల్పులకు సంబంధించిన కావచ్చు, చెరువులకు సంబంధించి మరికొన్ని అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలను ఉద్దేశించి అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం కొంత నేతృత్వం వహించినటువంటి ఆ పరిణామక్రమంలో ఎట్టకేలకైతే అక్రమార్కులు బాగా వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రియల్టర్లకు సంబంధించి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే ఇరిగేషన్ అధికారులు పనిచేస్తున్నారంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అయితే పలు సవాళ్లు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా గమనిస్తున్నాం. అధికారుల ప్రయత్నాలన్నీ కూడా భూ కబ్జా కోర్టులకు కావచ్చు, అదేవిధంగా అక్రమార్కులకు వత్తాసు పలకడమైనట్టుగా మరికొంతమంది విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా అసలే వర్షాకాలం సీజన్ వచ్చినటువంటి ఈ ప్రకరణంలో గత కొన్ని రోజులుగా 2-3 రోజులుగా వర్షాలు కూడా పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాలాలతో పాటు చెరువులు, కుంటలు అనేకమైనటువంటి పరిణామక్రమంలో మరి ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి శిఖములకు సంబంధించినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కొద్దిమేర వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఆ వర్షపు నీరు కావచ్చు వరద వచ్చి కాలంలోకి తెచ్చుకునే నేపథ్యంలో కాల నివాసులంతా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. షేర్లింగంపల్లి జోరుకు సంబంధించి కావచ్చు, కాజాగూడతో పాటు మైన్స్ ఫ్లై జంక్షన్, అదేవిధంగా బయోడైవర్సిటీ బోర్డుకు సంబంధించిన ఆ కాలం నీరులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చచ్చిపోయినటువంటి పరిణామక్రమంలో ఇక్కడ స్థానికులతో తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. షేర్లింగంపల్లి జోన్కు సంబంధించి ప్రధాన ఇరిగేషన్ అధికారుల నిర్దిష్ట కారణంగా నిర్లక్ష్యం వహించినటువంటి ఆ పరిణామక్రమంలో చిన్నపాటి వర్షానికి కూడా తీవ్ర స్థాయిలో నీటి పెరిగిపోయిన పరిణామక్రమంలో కాలనీ వాసులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజు.